హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే ఈరోజు పూజ లాగా అయితే పెడుతున్నాను. పూజ చేసుకుంటున్నానండి. నేను ఏ విధంగా చేసుకుంటానని వీడియో తీసి అయితే పెడుతున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి పువ్వులు అయితే పెట్టుకొని దీపాలు అయితే వెలిగించుకుంటున్నానండి. నేనైతే డైలీ అయితే పూజ అయితే చేసుకుంటాను. నిన్ను లేట్ అయిపోయింది. మార్నింగ్ లేచేసరికి 7:30 అయింది. అందుకే బాబుని స్కూల్కి పంపించినాక చిన్నోడిని పడుకొని పెట్టినాక పూజ చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి హారతి కూడా ఇచ్చేస్తున్నానండి. నేను ఇక్కడ హారతి ఇచ్చేసాను కదండి. హారతి ఇచ్చేస్తే పూజ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంట్లో కంప్లీట్ అయినాక నేను బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటాను. డైలీ అయితే ఈ రెండింటి దగ్గర చేసుకుంటాను. ఉదయాన్నే చేసుకుంటాను కానీ ఈరోజు మాత్రం అవ్వలేదు. పిల్లలతో లేట్ అయిపోయింది. నైట్ చిన్నోడు మంచిగా పడుకోకపోవడం వల్ల తొందరగా లేగలేకపోయాము. అందుకే లేట్ అయిపోయింది. ఇదిగోండి బయట కూడా పెట్టుకున్నాను దీపం అయితే. తర్వాత వచ్చేసి నేనైతే టిఫిన్ చేసేసరికి 10:30 ఇలా అయిపోయిందండి. టిఫిన్ అయితే అప్పుడు తింటున్నాను. నేను ఇడ్లీ పెట్టాను. వాళ్ళందరూ తినేసి అయితే వెళ్ళిపోయారు. నేనే లాస్ట్ తింటున్నాను. టిఫిన్ చేసినాక కొన్ని పని అయితే ఉంది. ఇంకా వంట చేయాలి కదా. వంట చేసేసి గిన్నెలు, స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీకైతే చూపిస్తున్నాను. ఇవన్నీ అయితే ఉన్నాయి చేయాలని. స్టవ్ కడగాలి, గిన్నెలు తోమాలని చెప్తున్నానండి. స్టవ్ గిన్నెలు కడిగేసి మీకు మళ్ళీ అయితే చూపిస్తాను. ఇదిగోండి బట్టలు అయితే ఉతికేసాను. బట్టలు ఉతికేసి ఆరేసేసానండి. బట్టలు ఉతికేసి ఆరబెట్టేసి గిన్నెలు కూడా తోమేసానండి. కిచెన్లో కొంచెం చూపిస్తున్నాను మీకు. గిన్నెలు, స్టవ్ కడిగేసి మొత్తం అంతా కడిగి నీట్గా పెట్టుకున్నాను. ఎంత నీట్గా పెట్టినా పిల్లలు ఉన్న తర్వాత తప్పదు, కానీ నీట్ చేసుకోవడం అనేది ఉండాలి కదా. అందుకే స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను. మీకు మంచిగా కనిపించాలని స్టవ్కు నేనైతే ఇలా ముగ్గులు పెట్టుకుంటానండి. నాకు చాలా ఇష్టం స్టవ్ కడిగినాక ముగ్గులు పెట్టుకోవడం అనేది. ముగ్గులు అవి పెట్టుకున్నాను. గిన్నెలు అవి అదిగోండి పెట్టేసాను అక్కడ. ఇక్కడ వచ్చేసి బియ్యం డబ్బా అండి. ఈ డబ్బాకి నేను ఎప్పుడు బియ్యము వేసుకునేటప్పుడు బొట్లు అయితే పెట్టుకుంటాను. అలా స్వస్తిక్ వేసుకోవడం వల్ల మంచిదని నేను అనుకుంటానండి. అందుకే నేను స్వస్తిక్ వేసుకొని రైస్ అయితే అందులో పంపిస్తున్నాను. మా వారు తెచ్చారు నిన్న.
తెచ్చానే ఈరోజు మంచిది కదా అన్నట్టు కడిగేసి ఎండలో పెట్టుకొని దానికైతే బొట్టులు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి రైస్ అయితే మొత్తం వేస్తాం. మళ్ళీ సాయంత్రం 5:30కి అండి మా చిన్నోడు నేను లేచి చిన్నోడైతే చూడండి ఎలా అయితే భుజం కొరికేస్తున్నాడు.